వందే మాతరం పాడడానికి ఉన్నటువంటి సమస్య ఏంటి? ఎందుకు పాడాలి? వందే మాతరం పాడకపోవడానికి కారణం భూమికి వందనం చేస్తున్నా, ఈ భూమి మా నేను దేవుడికి చేస్తున్నానండి, నేను అల్లాని చేస్తున్నాను. నేను భారతదేశం యొక్క జెండాని సైల్యూట్ కొట్టడానికి కూడా కొంతమంది నిరాకరిస్తున్నట్టుగా చూస్తాం. ది నెగిటివ్ ఎప్పుడు నేను అడగాలని అనుకుంటాను. మీ టోపీని నేను పెట్టుకోను, నా బొట్టును మీరు ఎప్పుడుಗೂ పెట్టుకోరు. ఈ గోరక్షకులు ఎంత కాపాడుకున్నా కూడా గోవులను కాపాడుకోలేకపోతున్నాం. ఆవు అనేది మనం ముస్లింలకు అది హలాల్, అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ కుర్బానీ అని చెప్పేసి ఏదైతే బక్రీద్ పండగ వస్తుందో ఆ బక్రీద్ పండగ సమయంలోనే ఏదైతే మతోన్మాదం కానివ్వండి, లేకపోతే కులాల మధ్య మతాల మధ్య ఏదైతే మత సామరస్యాన్ని చిన్నాభిన్నం చేసేటటువంటి అంశంలో ఈ ఆవు గోవధ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ముందు మీరు దీన్ని జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పేసి మా వైపు నుంచి డిమాండ్ వస్తుంటే हम कहते हैं, दावा करते हैं, मुतालबा करते हैं कि गाय को मोर की तरह नेशनल बर्ड है, वो इसको नेशनल जानवर बनाओ. అంటే ఇది కపట ప్రేమగా కనిపించి ఆ టైంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి అని చెప్పి ఒక నెపం వేసేసి మిగతా రోజులన్నీ యథావిధంగా గోవును తినటం, లేకపోతే హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతినటం, ఆవుని వధించడం కానివ్వండి, లేకపోతే ఆవు మాంసాన్ని భుజించడం కానివ్వండి ముస్లింలు మానివేయాలి అని చెప్పేసి ఎవరైనా కానీ ఆవుని అమ్మటానికి వస్తే కనుక ఏ రైతైనా కానివ్వండి, ఏ మతస్థుడారైనా కానీ ఆవుని అమ్మటానికి తీసుకొస్తే వాళ్ళు వీడియోలు రికార్డ్ చేయడం కాదు, మేమే వీడియోలు రికార్డ్ చేసి దేశాన్ని 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ఒక పక్క, దశాబ్దం కాలం పాటు పాలిస్తున్న బీజేపీ పార్టీ ఒక పక్క, కాక్రోచ్ అనే పార్టీని పెట్టిన అబ్బాయి కూడా ఈ దేశంలో లేని అబ్బాయి అయినా సరే దాన్ని దూరాతే అని ఒక అబ్బాయి సపోర్ట్ చేయడం, ఇంకో అతను ఇటలీలో ఉండడం, ఈయన ఆస్ట్రేలియాలో ఉండడం, ఇంకో అతను అమెరికాలో ఉండడం. আমরা కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించాము, పెట్టాము, ఫాలోవర్స్ ఉన్నారు, ఇదంతా బాగుంది. ఫ్యూచర్లో కొంపదీసి ఎక్కడైనా భారతదేశం యొక్క ఔన్నత్యానికి ఏమన్నా ముంపుగా ఉందా? ఏదైతే భారత రాజ్యాంగం ఉందో, రాజ్యాంగం ఏదైతే హక్కులు ప్రతి పౌరుడికి ప్రసాదించిందో, అంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కాక్రోచ్ పార్టీని స్వాగతించడం అనేది కొంపదీసి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కాక్రోచ్లో విలీనం అవుతుందా అన్నట్టుగా కనిపించింది సపోర్ట్ అయితే. దీన్ని ఏ రకంగా సోషల్ మీడియా అనేది వన్ ఆఫ్ ద మేజర్ అస్త్రంగా మారింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. బట్ సోషల్ మీడియాతోనే మీరు రాజకీయం మొత్తం చేసేస్తానంటే కనుక ఈ రోజున భారతదేశంలో సనాతన ధర్మాన్ని చాలా స్పష్టంగా రీప్రజెంట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు అదే కూటమితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా సనాతన ధర్మాన్ని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా మేము నిలబడతాము, స్పష్టంగా మాట్లాడతాము అని అన్నారు. ఆయనతో పాటు నేను నిలబడతాను సనాతన ధర్మం పక్షం. సనాతన ధర్మం అంటే ఏంటి మీరు చెప్పండి. సనాతన ధర్మాన్ని పాటిస్తూ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం కాకపోతే ఇంకా ఏ ధర్మం కోసం నిల్చోవాలైనా ప్రతి హిందూ సోదరుడు తన ధర్మం ఏం చెప్తుంది, మీ భగవద్గీత ఏం చెప్తుంది, మీ పురాణాలు ఎన్నున్నాయి, అసలు పురాణాలు ఎన్నున్నాయంటే ఎంతమంది జవాబిస్తారు మీరు చెప్పండి నాకు. మీరు ఇదే ఛాలెంజ్ చేస్తున్నా. మీరైనా కానీ మీరు నా ఈ ఛాలెంజ్ని మీరు స్వీకరించి ఒక 10 మంది ముస్లిం సోదరుల ఇంటికి, ఒక 10 మంది హిందూ సోదరుల ఇంటికి, ఒక 10 మంది క్రైస్తవ సోదరుల ఇంటికి వెళ్దాం. 10 మంది ముస్లిం సోదరుల ఇంటికి వెళ్తే మీకు ఖురాన్ దర్శనం ఇచ్చింది, ఒక 10 మంది క్రైస్తవుల ఇళ్ళకి వెళ్తే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి చొప్పున మీకు అక్కడ బైబిల్ దర్శనం ఇచ్చింది. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే లిటరల్లీ రెచ్చగొడుతున్నారు. 10 మంది హిందూ సోదరుల ఇంటికి వెళ్ళి మీరు 10 మందిలో ఎంతమంది ఇళ్లలో మీరు నాకు భగవద్గీత చూపించగలరు చెప్పండి. మత మార్పిడి హైయెస్ట్గా జరిగే రాష్ట్రంగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఉండటం, దీన్ని ఏ రకంగా చూస్తారు? నేనైతే చాలా కండెమ్ చేస్తానండి స్ట్రాంగ్గా. ఎందుకంటే కొంతమంది ముస్లింలు సైతం కూడాను మత మార్పిడికి గురవుతున్నారు. ఇప్పుడు ఈ బాధ నేను ఎవరితో పంచుకోవాలో నాకు కూడా అర్థం కావట్లా. కొన్ని చర్చిలు ఉన్నాయి, అక్కడ బుర్ఖాలు వేసుకొని స్త్రీలు దర్శనమిస్తున్నారు. అంటే చరిత్ర చూసినట్లయితే మతం మార్చుకోకపోతే ఖచ్చితంగా నరుకుతాం, చంపుతాం. ఎవరండి చెప్పింది? ఏ దీంట్లో ఉంది? సంభాజీ మహారాజ్ని శివాజీ గారి యొక్క సైన్యంలో
ఆయన సైన్యాధిపతి కానివ్వండి, లేకపోతే ఆయన సైన్యంలో అత్యంత విశ్వాసపాత్రులు కానివ్వండి, ఎవరు చెప్పండి? సరే, శివాజీ మహారాజ్ గారి సైన్యంలో ముస్లింలకు చోటు ఉంది, కానీ ఔరంగజేబు సైన్యంలో హిందువులకు చోటు ఉండిందా? ప్రతి ముస్లిము తీవ్రవాది కాదు, కానీ తీవ్రవాది ఖచ్చితంగా ముస్లిమే అని అంటారు. రీసెంట్గా టీసీఎస్ లాంటి ఎంఎన్సీ కంపెనీలలో ఆడబిడ్డలపై అలా అత్యాచారం చేసి 2 మతం మారకపోతే వాళ్ళని హింసించారనే టాపిక్ వచ్చింది. ఇదంతా ఎందుకండి? లవ్ జిహాద్ అని చెప్పేసి డైరెక్ట్గా అడగరాదు. పోనీ అదే నాకు ఎలాగో అలవాటు పడిన ప్రాణాలు మేము. జిహాద్కి మీనింగే మార్చేశారు. జిహాద్ అంటే ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? మీరు జిహాద్ చేస్తున్నారు. మీరు ఈ దేశ ప్రధాని జిహాద్ చేస్తున్నాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జిహాద్ చేస్తున్నాడు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి జిహాద్ చేస్తున్నాడు. జిహాద్ మీనింగ్ ఏంటండి? మరి టీసీఎస్ వివాదం కానీ ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి వివాదాన్ని ఏ రకంగా ఏం జరిగింది టీసీఎస్లో? ఎవరో ఇద్దరి మధ్య జరిగినటువంటి అంశం అది. దాన్ని తీసుకొచ్చి మొత్తం సమాజంపై నెట్టివేసే ప్రయత్నం చేస్తే ఎంతవరకు సమంజసం అది? పోనీ ఈ జిహాదీ చేయటం, ఆపరేషన్ సింధూర్ విషయంలో బొట్టు చూసి కింద చూసి కాల్చటం, ఈ రకంగా చేసింది ఎవరు? దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. పాకిస్తాన్కి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకి ఏంటండి సంబంధం అసలు? ఒక జడ్జి కూతురో ఒక ఎమ్మెల్యే కూతురో చాలా చక్కగా కల్చర్ నేర్పించి చాలా చదువు చెప్పి జాగ్రత్త చెప్పినప్పటికీ కూడా ఒకరితో ప్రేమలో పడుతుంది. తప్పు ఈ అమ్మాయి దనాలో తెలియదు, ఆ అబ్బాయి దనాలో చెప్పిన ఎవరితో తప్పు? ఆ పెంపకంది తప్పు. ఎంత బాగా పెంచినా కూడా. అంటే బాగా పెంచదు, ఊరుకోండి. బాగా పెంచితే కనుక అసలు ఈ క్వశ్చనే రేస్ కాదు. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. మీకు ఏ అర్హతలు ఉన్నాయి అని చెప్పేసి ఉర్దూ అకాడమీ చైర్మన్ మీకు ఇచ్చారు అని అంటే? నాకు ఏం అర్హత లేదండి. నాకున్నంత అర్హత ఎల్లా ఒకటే. వైఎస్ఆర్సీపీలో ఉన్న హయాంలో ఉన్న డెవలప్మెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏ రకంగా? నక్కకి నాగలో కానీ ఉన్నంత తేడా ఉందండి. నక్కకి నాగలో కానీ ఉన్నంత తేడా ఉంది. జగన్ గారి సపోర్ట్ వల్లే తమిళనాడులో టీవీకే పార్టీ మొట్టమొదటిసారి, మీరు నవ్వకండి, నాకు ప్రశ్న అడగండి. టీవీకే పార్టీకి జగన్ గారి సపోర్ట్ ఉండడం వల్లనే టీవీకే పార్టీ గెలిచింది. నవ్వుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడానికి కాదు, ఆయన స్థాయిని మీరు తగ్గిస్తున్నారు. ఎవరండి విజయ్?